గుంటూరు కారం సినిమా ఫెయిల్ అయిన తర్వాత మహేష్ బాబు చాలా ముభావంగా ఉన్నాడని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. మహేష్ బాబు చిత్రరంగంలో ప్రవేశించి అంటే హీరోగా 1999లో రాజకుమారుడు కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది యాక్చువల్గా సిల్వర్ జూబ్లీ ఇయర్ అనమాట. 25 సంవత్సరాలు అయింది ఆయన చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రవేశించి. అంటే ఇప్పటికీ సిల్వర్ జూబ్లీ ఇయర్ అంటే ఏదో గొప్ప సినిమా వస్తుందని చెప్పి అలా ఏమి లేకపోయినా కూడా గుంటూరు కారం ఫెయిల్యూర్ కావడం అనేది చాలామందిని నిరాశపరిచింది. ఏమిటి అసలు మీరు పరిశీలించి చూస్తే మహేష్ బాబు సినిమాలు 2 సినిమాలు హిట్ అయితే ఒకటి ఫెయిల్ అవ్వడం యావరేజ్గా మొదటి నుంచి అట్లాగే జరుగుతూ వస్తుంది. అసలు అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ఎందుకు సౌత్ ఇండియాలో రజనీకాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే హీరో మహేష్ బాబు అని బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఆయన సినిమా హిట్ అయితే విపరీతంగా నిర్మాతకు లాభాలు వస్తాయని. ఆ నిజానిజాలు ఎలా ఉన్నా కూడా మహేష్ బాబు విజయవంతమైన నటుడు. కానీ ఫెయిల్యూర్స్ కారణం ఏమిటి అంటే ఈ మధ్య ఒక వర్ధమాన దర్శకుడు ఆయన గురించి చిన్న విశ్లేషణ చెప్పాడు. అది కొంచెం ఆసక్తిదాయకంగా అనిపించింది. ఏమిటి అంటే మహేష్ బాబు మీరు చూడండి సినిమాలు, అన్ని సినిమాల్లో చూస్తే ఎక్కడ చాలా ఈజీగా హ్యాండ్సమ్గా కనిపించాలి, ఒక స్టైలిష్గా పాటలు పాడడం, డాన్సులు చేయడం, ఇవి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు అంతే తప్ప పాత్రలో మీకు ఏ వైవిధ్యం కనిపించదు. ఎప్పుడు ఒకేలా ఉంటాడు, ఒకేలా డైలాగ్ చెప్తాడు. అలాంటప్పుడు ప్రేక్షకులకు బోరు కొడుతుంది కదా. హీరో అన్నప్పుడు వైవిధ్యాన్ని ప్రదర్శించాలి. అలాంటి హీరోలే రాణిస్తారు. లేకపోతే కథలో దమ్ము లేకపోయినప్పుడల్లా ఇలాంటి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. అది మహేష్ బాబు గ్రహించటం లేదు. అది నాకు సూట్ కాదని ఒక వైవిధ్యమైన కథ తీసుకెళ్ళి చెబితే ఇది నాకు సూట్ కాదంటాడు. కానీ అది సూట్ అయ్యేలాగా నేను శ్రమిస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనుకోవడం నేను వినలేదు అని చెప్పాడు. ఆ మాటలో కొంచెం అర్థం ఉందనిపించింది. ఎందుకంటే అతనే చెప్పాడు, పుష్ప అనే సినిమా మొదట మహేష్ బాబుకు వెళితే అది నాకు సూట్ కాదని రిఫ్యూజ్ చేశారంట. అదే అల్లు అర్జున్ దాన్ని టేకప్ చేసి దానికోసం ఎంతో శ్రమించాడు. డైలాగులో కూడా స్లాంగ్ తీసుకురావడానికి, తర్వాత లావు కావాలంటే లావు అవ్వడం, సన్నబడాలంటే సన్నబడి, ఇలాంటి శ్రమ తీసుకోవడం వల్లే ఆ సినిమా బెస్ట్ యాక్టర్గా ఫస్ట్ టైం నేషనల్ అవార్డు వచ్చింది ఆ అల్లు అర్జున్కి. అదే కానీ మహేష్ బాబు చేసి ఉంటే, అంత శ్రమ తీసుకుని ఉంటే ఆ అవార్డు మహేష్ బాబుకు దక్కి ఉండేదని ఆ దర్శకుడు చెప్పాడు. నిజమే అనిపించింది. ఎందుకంటే ప్రతి యాక్టర్ కూడా ఏదో ఒక వైవిధ్యం చూపిస్తే కానీ ఈ రోజుల్లో నెట్టుకు రావడం కష్టం. ఒకప్పుడు అంటే ప్రేక్షకులు ఒక విధంగా ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వచ్చేవాళ్ళు, కుటుంబ సమేతంగా మంచి కథ ఉంటే చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది యూత్ ఎక్కువగా ప్యాటర్నైజ్ చేసే సినిమాలంటే హీరోలకి వాళ్ళని మెప్పించడం అనేది చాలా కష్టమే. ఎందుకంటే ఇంటర్నేషనల్గా వాళ్ళు సినిమాకి ఎక్స్పోజ్ అవుతున్నారు. రకరకాల పాత్రలు, టెక్నికల్గా ఎంతో అడ్వాన్స్మెంట్ ఉంది. తర్వాత ఫైట్స్ అన్నిట్లో కూడా వాళ్ళు రకరకాల వైవిధ్యాలు చూపిస్తున్నారు. హీరోలకు శ్రమ లేకుండా గాలిలో ఫైట్స్ చేయడం, తర్వాత ఎన్నెన్నో సాహసాలన్నీ గ్రాఫిక్స్లో చూపించడం వల్ల ఆ క్రెడిట్ అంతా హీరోకే పోతుంది. అయితే రాను రాను ప్రేక్షకులు అది కూడా గుర్తించారు. ఇదంతా హీరో చేయటం లేదు, గ్రాఫిక్స్లోనే మనకు చూపిస్తున్నారని నిర్ధారించారు. ఇలాంటి సమయంలో వైవిధ్యం చూపించకపోతే హీరోగా నిలదొక్కుకోవడం కష్టమని ఎవరికైనా అనిపిస్తుంది. మలయాళంలో కానీ తమిళంలో కానీ కథల్లో వైవిధ్యం ఉంటుంది, పాత్రలో వాళ్ళు వైవిధ్యం చూపించడానికి ఎంతో ట్రై చేస్తుంటారు. అందుకనే వాళ్ళకి ఎక్కువ అవార్డులు వస్తుంటాయి. మలయాళంలో అయితే ఇంతవరకు 9 సార్లు నేషనల్ అవార్డ్స్ అంటే బెస్ట్ యాక్టర్ అవార్డు మలయాళ హీరోలకు వచ్చింది. అలాగే తెలుగులో చూస్తే మనకు ఒకే ఒక అవార్డు, అది కూడా పుష్ప ఈ మధ్య వచ్చిన అవార్డే. కారణం ఏమిటంటే ఈ హీరోల్లో అటువంటి వైవిధ్యం చూపించాలని ఉండదు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మహేష్ బాబు తర్వాత వచ్చిన వాడే. అలాగే సూర్య, ధనుష్, విక్రమ్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక పక్కన మాస్ మసాలా సినిమాలు చేస్తూనే మరో పక్కన ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు వాళ్ళు వాటిని వదులుకోకుండా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ కష్టపడి పాత్రకు తగినట్టు, అంటే ఇలాంటివి కొత్త ఏమి కాదు. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు కూడా అమీర్ ఖాన్ ఒక పాత్ర చేయడానికి లావు కావాలంటే లావు అవుతాడు, సన్నబడాలంటే ఒక 2-3 నెలలు టైం తీసుకుని సన్నబడి ఆ పాత్ర చేస్తాడు. తప్పితే కథ కోసం, నా కోసం అని చెప్పి మీరు కథ మార్చండి అని ఎప్పుడూ లేదు. ఆయన సొంత సినిమా ఉదాహరణకి
తారే జమీన్ పర్ అనే సినిమా తీస్తే అందులో ఇంటర్వెల్ తర్వాతే హీరో వస్తాడు. అంతకుముందు ఆయన సొంత సినిమా కాబట్టి నేను మొదటి నుంచి ఉండాలని అలా ఏమీ లేకుండా కథను బట్టి సందర్భాలను బట్టి వాళ్ళు పాత్రలని సినిమాలని మంచి సినిమాలని ఎంపిక చేసుకోవడం వల్ల వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి, ప్రేక్షకుల ప్రశంసలు వస్తున్నాయి. మనకెందుకు అటువంటి అవకాశాలు లేవంటే హీరోల ధోరణిలో ఇట్లాంటి మార్పులు రావాలి. తమిళంలో చూసైనా మనం నేర్చుకోవాలి. సూర్య ఒక పక్కన తన సినిమాలు తీస్తూ మాస్ మసాలా సినిమాల్లో నటిస్తూ కూడా మంచి మంచి కథలు దొరికినప్పుడు అతను వేషం వేగిపోయినా కూడా సినిమాలు తీస్తున్నాడు. అటువంటి అభిరుచిని హీరోలు పెంచుకుంటే మంచి సినిమాలు వస్తాయి. తెలుగులో అటువంటి ప్రయత్నాలు జరగటం లేదని నా అభిప్రాయం. ఉదాహరణకు మహేష్ బాబు, ఆయన కూడా సొంత ప్రొడక్షన్ సంస్థ ఉంది. అయినా కూడా ఆయన అన్ని సినిమాల్లో తనే ఉంటున్నాడు తప్పితే మంచి సినిమాలు తీయాలనే అభిరుచి ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు అంటే మల్టీ స్టారర్, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు లాంటి వెంకటేష్తో కలిసి నటించిన సినిమా ఎంత బాగుంది, అందరూ ఎంజాయ్ చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. అటువంటి ప్రయోగాలు చేయడానికి హీరోలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తే మనకి మంచి సినిమాలు వస్తాయి. ఒకసారి కమల్ హాసన్ గారిని ఇదే అడిగాను, మీరు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు, మరుగుజ్జుగా నటిస్తారు అపూర్వ సహోదరులు, భామనే సత్యభామనేలు పూర్తిగా ఆడవేషంతో హీరోయిన్లా కనిపించారు, ఇంకా భారతీయుల్లో ఒక పక్కన తండ్రి కొడుకులు ఇలాంటి వైవిధ్యం గల పాత్రలు మీకు మాత్రమే ఎలా వస్తున్నాయనంటే ఆయన నవ్వాడు. ఆయన చెప్పాడు, నేను టైం తీసుకుంటాను, నాకు అలాంటి కథ వస్తేనే చేస్తాను, ఖాళీగా ఉన్నాను కదా, డేట్స్ ఉన్నాయి కదా అని ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రలు నటించి డబ్బు సంపాదించాలని ఆశ నాకు లేదు. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ మంచి సినిమా ఈసారి కమల్ హాసన్ ఎలాంటి వేషం వేస్తాడని ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉంటే, అలాంటి ఎదురు చూపులు చూసేలాగా కొత్త తరహాగా వేషాలు ఉంటే అవి నేను వేసి వాళ్ళని రంజింపజేయాలని కోరుకుంటాను. అందుకనే వెయిట్ చేస్తాను. ఆలస్యమైనా కూడా మంచి పాత్ర దొరికినప్పుడు నటిస్తాను. నా కథలో ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వేరే ఎవరన్నా ఉన్నా కూడా నేను అభ్యంతరం చెప్పను, వాళ్ళతో పాటు నటిస్తాను. నాకు కావాల్సిన మంచి సినిమాయే కానీ మంచి స్టార్గా నేను వెలుగొందాలని ఎప్పుడూ కోరుకోను. అందుకనే నాకు ఇన్నాళ్ళైనా కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి, నేను నటిస్తున్నానని చెప్పాడు. ఆ మాటలో చాలా అర్థం ఉందనిపించింది. ఆయన చూసైనా మన హీరోలు అంటే ఎప్పుడు ఒకేలా హ్యాండ్సమ్గా పాటలు డాన్సులు ఇవే కాకుండా నటన అంటే వైవిధ్యం ఉండాలి అని అనిపించే హీరోలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వాళ్ళ జాబితా ఇంకా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోలనే కాదండి, క్యారెక్టర్ యాక్టర్లు ప్రకాష్ రాజ్ ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ రోల్స్ వేస్తా కూడా ఆయన అవకాశం వస్తే మంచి సినిమా చేయడానికి, అంటే విలన్ వేషాలే కాదు, నాకు ఆకలి ఎక్కువ, మంచి పాత్ర దొరికితే నేను ఎంత దూరమైనా వెళ్తాను, దానికోసం తప్పిస్తాను అని అంటాడు. అందుకనే ఆయన కంజీవరం అనే సినిమాలో నటించాడు. ఆ పాత్ర ధరించినందుకు ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అట్లాగే అవార్డుల కోసము ప్రయత్నిస్తున్నారు, అలాగే ప్రేక్షకుల ప్రశంసల కోసం, అలాగే పారితోషికాల కోసం కూడా. అంటే ఆ కోరిక ఉంటే వాళ్ళు ఎలాంటివైనా అధిగమిస్తారనడానికి ఇవన్నీ ఉదాహరణలు చెబుతున్నాను. అట్లాగే విక్రమ్ కానీ తమిళంలో విక్రము, ఆ తర్వాత ధనుష్ ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు ఈ మధ్య వచ్చిన వాళ్ళంతా కూడా డబ్బు కోసమని కాకుండా, బాక్సాఫీస్ విజయాల కోసమని కాకుండా, ఒక మంచి సినిమా చేసామన్న సంతృప్తి కోసం అని చెప్పి వాళ్ళు సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో హీరోగా రాణించారు. ఆ 50 సంవత్సరాలు ఎన్నో సినిమాలు తీశారు. కానీ ఆయన గురించి గొప్పగా మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా, అల్లూరి సీతారామరాజు అని అంటున్నాం. 50 సంవత్సరాల కెరీర్లో ఒకే ఒక్క సినిమా గొప్ప సినిమా అంటే కృష్ణ గారిది అల్లూరి సీతారామరాజు. ఆ అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తే దానికోసం ఆయన చేసుకున్న గెటప్ కానీ, తర్వాత డైలాగు డెలివరీలో ఆయన తీసుకున్న శ్రద్ధ కానీ, ప్రొడక్షన్లో ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా ఆ సినిమా చూస్తే మనకు కనిపిస్తాయి. తండ్రి అంత కష్టపడి ఒక సినిమా తీస్తే అది ఇప్పటికే మనం చెప్పుకుంటున్నామంటే ఆ సినిమా గొప్పతనం. ప్రేక్షకులు ఊరికే గ్లామర్ కోసం అని చెప్పి ఊరికి అభిమానులు ఉంటారు, కానీ వాళ్ళు కూడా అన్ని సినిమాలు విజయవంతం చేయటం లేదు కదా. ఒక మంచి పాత్ర ధరిస్తేనే ఆ సినిమా విజయవంతం అవుతుంది. భరత్ అనే నేను, శ్రీమంతుడు ఇలాంటి సినిమాలు మంచి విజయం సాధించే అంత మాత్రం చేత ఆ పాత్రలో గొప్ప వైవిధ్యం ఉందని చెప్పలేము. కానీ అటువంటి వైవిధ్యం ఉన్న చిత్రాల్లో నటిస్తే మహేష్ బాబుకి ఇంకా మంచి పేరు వస్తుంది. ఆయన త్వరలోనే 50వ పడిలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ సమయంలో ఆయన సింహావలోకనం చేసుకుని తన కెరీర్ గురించి పునరాలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుని కొత్త తరహా పాత్రలు ధరిస్తే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అందరం కోరుకుందాం.